రోజులు టైం ఉంది. నిజంగా కూడా ఒక బద్నాం ఉంది మన మీద, హైదరాబాద్ల మీద. బద్నాం ఒకటి కాదు, రెండు ఉన్నాయి. ఒకటేమిటిది అంటే ఇలా కాలాగదు. మీటింగ్కి వెళ్తే కూడా వస్తారు, అర్ధగంట చూస్తారు, ఇట్లా ఫోన్ పట్టుకుంటే అక్కడక్కడ వెళ్ళిపోతారు పక్కకు. ఏంది రాబాయ్ అంటే ఏదో ఎత్తిపోయినట్టు, బయట ఏదో ఎత్తిపోయింది, ఆగమాగం అయిపోయినట్టు ఎక్కువసేపు కూర్చోరు, ఆగమాగం. లాస్ట్ టైం నేను ఒకటి చూసిన వరంగల్ మీటింగ్లో, లాస్ట్ టైం చూసిన ఒకటి నేను వరంగల్ మీటింగ్లో. వరంగల్ అప్పుడు పెద్ద పబ్లిక్ మీటింగ్ అయింది. చూస్తే మేమంతా మీటింగ్ చేసుకొని వస్తున్నాం సారెంబడ. మాకు జనగామ కాడ పద్మారావు గారు ఎదురైంది. ఏదో ఇంకా అప్పుడు ఇటు వస్తుండు, ఏది వరంగల్ దిక్కు. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అంటే, ఆడ ఏడొచ్చినట్టు ఉంది, మొత్తం ఇన్ని ఇరకపోయినా అన్నాడు. ఆలస్యంగా ఎల్లుడెందుకు, మధ్యలో ఇరకపోవడం ఎందుకు, తర్వాత ఇరకపోయినా అని బాధపడు ఎందుకు, ఫోన్లో చూసినా అని చెప్తారు ఒకడు. ఫోన్లో చూడండి ఇక గాడి దాకా పోయేది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఎవ్వరు చిన్నపిల్లలు కాదు, అందరు రాజకీయ నాయకులు, సీనియర్లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అందరూ పెద్దోళ్ళు లేడా, ఎవ్వరు చిన్నపిల్లలు కాదు. అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పక్కర్లేదు. 3 పనులు చేయండి, ఎక్కువ తగ్గదు. 3 పనులు. ఒకటి, నెంబర్ 1, ఏదన్నా బస్తీలా మన జెండా దిమ్మె లేకపోతే అర్జెంటుగా కట్టిండ్రి. అందులో ముఖ్యంగా నేను రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, చేవెళ్ళ, ఈ 4 నియోజకవర్గాల సోదరులు ఎవరైతున్నారో వాళ్ళని ప్రత్యేకంగా కోరుతున్నా. అక్కను, సీనన్నను, అదేవిధంగా శవనన్నను, ఇంకా మిగతా మిత్రులను కృష్ణారావు గారిని నేను కోరుతా ఉన్నా. దయచేసి ఎక్కడైనా బస్తీలు, ఇప్పుడు ఎందుకంటే ఈ 4 నియోజకవర్గాల్లో తొందరలో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి అక్కడ జెండా దిమ్మెలు ఎక్కడైనా లేకపోతే అర్జెంట్ కట్టిండ్రి. చిన్న పని అది. ఉన్న వాటిని మంచిగా టింకరింగ్ చేసి మంచిగా బ్రహ్మాండంగా గులాబీ పెయింట్ వేసి మళ్ళీ కేసీఆర్ గారి పేరు, మీ పేరు రాసుకొని మంచిగా బందోబస్తుగా చేయండి. లేని కాడనేమో దెబ్బన కట్టుండ్రి. అది ఒక్కరోజు పని, ఒక్కరోజు పని, సగం దినం పని. అది వెంటనే చేయండి, ఎక్కువ ఆలస్యం చేయకూరి. నెంబర్ 1 ఏది జెండా దిమ్మెలు. ఎందుకంటే మీకు మెటీరియల్ అంతా వచ్చింది, దబ్బన వాళ్ళకన్నా రాకపోతే మన పార్టీ సిటీ ప్రెసిడెంట్ గోపి రాలేదు, పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదు. గోపి గారు కానీ లేదంటే మన స్టేట్ ఆఫీస్లో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు సంప్రదిస్తే మెటీరియల్ అన్నా ఇంకోటన్నా మనకు కావాలంటే అన్న ఇంతజాం చేస్తాడు. డైరెక్ట్గా చంద్రశేఖర్ అన్నకు ఫోన్ చేయండి. నెంబర్ 1 జెండా దిమ్మెలు, కలర్లు పటిష్టంగా. ఎందుకు కలర్లు దిమ్మెలు అంటే 27 నాడు మనం బయలుదేరే ముందు జెండా ఎత్తి ఆడ బంటింగిలు కట్టి పండుగ వాతావరణంలో 27 నాడు ఉదయమే జెండా ఎత్తి బస్సు ఎక్కాలి, జై తెలంగాణలో బస్సు ఎక్కాలి. నెంబర్ 1 చేయాలి. చెప్తా. నెంబర్ 1 అది. నెంబర్ 2 మనము పని ఎంత చేసినాం అన్నదానికంటే ఎంత చెప్పుకున్నాం అన్నది కూడా ముఖ్యం. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు మీరు తిరిగి రావాలి అధికారంలోకి. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, అడుగుతుండ్రు. నేను మనం అడుగుడు కాదు, వాళ్ళే మనని అడుగుతున్నారు. మొన్న నేను గించెలు వస్తున్నాయి, ఇక్కడ సిటీ సెంటర్ కాడ నా బండి ఆగింది ట్రాఫిక్ సిగ్నల్ కాడ. ఆగితే పక్కకి ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో ఆయన ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ భాయ్ అంటే జరా ఆయన నీచే కరో అన్నాడు. నీచే కరా అన్నాక క్యా నామ్ హై భాయ్ అంటే మేరా నామ్ మహమూదే అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ భాయ్ అంటే క్యా హాల్ హై సాబ్ సబ్ బర్బాదే అన్నాడు. सब बर्बाद है क्या हुआ भाई? इससे पहले 2500 मिलता था, आज 1000 भी नहीं मिल रहा, क्या करना साहब? हालत बुरा है साहब, क्या करना महमूद भाई? अब अपन तो नहीं है हुकूमत में, क्या करना అంటే ఏమంటారు తెలుసా నాతోని, సాబ్ कोई तरकीब नहीं है क्या సాబ్ అంటుండు. అంటే మీరు మళ్ళీ అధికారంలోకి రానికి జల్దీ ఏమైనా ఉపాయం లేదా అంటుండు. ఇది నా మాట కాదు, మన మీద ఇక్కడ కూర్చున్న వాళ్ళం అధికారం కోసం మనం తహతహలాడతలేం.